ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. హల్లెలూయా. నాకు ఆగస్ట్ 27 ప్రసన్న 27/2018 వివాహమైంది. వివాహమయ్యి ఇంచుమించు 6 సంవత్సరాలు దాటేంత వరకు కూడా మాకు పిల్లలు కలగలేదు. చాలా హాస్పిటల్కి తిరిగింది. ఆడవాళ్ళు కొంచెం కంగారు ఎక్కువ కదా. ఎవరన్నా ఏదైనా మాట అంటేనో, టైం ఉందమ్మా, టైం ఉంది. ఎవరన్నా ఏదైనా మాట అంటేనో, ఎవరేమన్నా పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అంటేనో ఇంటికి వచ్చి ఏడు చేసుకునేది. నేను చెప్పాను, దేవుడు నాతో చాలా స్పష్టంగా మాట్లాడాడు. తగిన కాల సమయంలో నీకు గర్భఫలాన్ని ఇస్తానని మాట్లాడాడు. అలాగే తగిన కాల సమయంలో ఆయన నిర్ణయకాలంలో నాకు అనుగ్రహించాడు. అందుకు ఆయనకి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దైవజనులు ప్రార్థన చేసి పేరు పెట్టబోతున్నారు. ప్రార్థన చేసి పేరు పెట్టేటప్పుడు మేము పేరును ఎలా నిర్ణయించుకోవాలని ఆశపడ్డామంటే, ఏలి కోడలు మరణిస్తూ మామ చనిపోయాడని, భర్త చనిపోయాడని విని మందసము పట్టబడిందని మోకాళ్ళ మీద కృంగిపోయి ప్రసవిస్తూ ఈకాబోదు అని పేరు పెట్టింది కుమారుడికి. దాని అర్థం ఏంటంటే ఇజ్రాయేల్లో ప్రభావం లేదు, ప్రభావము పోయింది. ఇంకా వాడిని చూసినప్పుడల్లా ఇజ్రాయేలు మందసం పట్టబడ్డప్పుడు, దేవుడు మన వదిలేసినప్పుడు ఈయన ఆడి పేరు పిలిస్తే అది గుర్తు వస్తుంది ఇంకాకి. సో అలాగా ఆడిని చూస్తే దేవుడు మనల్ని వదిలేసాడని గుర్తు వస్తుంది. ఒక ఆయన ప్రార్థన చేశాడు, వేదనతో నా తల్లి నన్ను కన్నది అని ప్రార్థన చేసి ఏమన్నాడంటే, నా సరిహద్దులు విశాలపరిచి. ఎవరు? ఎబ్బేజు. వాళ్ళ అమ్మ బాగా వేదన పడింది దాన్ని కంటానికి. కాబట్టి ఎంత బాధ పెట్టేవారన్నానని వీడికి ఏం పేరు పెడదామంటే వేదన అని పెట్టింది పేరు. ఇంకా ఆయన పిలిచినప్పుడల్లా ఏడుపు 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 అని గుర్తొస్తుంది. ఈ యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు నన్ను నా తండ్రి ఇంటి వారిని మరిచిపోయేలా దేవుడు చేశాడు, మైమరిపించాడు. వాళ్ళని మర్చిపోయాను, బాధ మర్చిపోయాను. కాబట్టి నా జ్యేష్ఠ కుమారుడికి పేరు పెట్టాలని జ్యేష్ఠ కుమారుడికి మనస్సే అని పేరు పెట్టాడు. మనస్సు అంటే మైమరుపు అంటే బాధలన్నీ మర్చిపోయానని. రెండో కుమారుడు పుట్టినప్పుడు వేదన కలిగిన దేశంలో నా దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడని ఆ కుమారుడికి ఎఫ్రాయిము అని పేరు. ఎఫ్రాయిము అంటే అభివృద్ధి. అలాగే నా బిడ్డను పేరు పెట్టి పిలిచినప్పుడు దేవుడు నాకేం చేశాడో గుర్తు రావాలి అని పేరుని ఎన్నిక చేయడం జరిగింది. దైవజనులు ప్రార్థించి ఆ పేరుని నామకరణ చేస్తారు. దేవుని దయ, దేవుని కృప అని అర్థం వచ్చే సియోనా బ్లెస్సీ అనే పేరును నజరేయుడైన యేసు నామములో బిడ్డకి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో సియోనా బ్లెస్సీ అనే పేరును పెడుతూ ఉన్నాము. ఆమేన్.